నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మన జీవితాలు ఎప్పుడు కూడా ఖచ్చితత్వంతో ఉంటాయని చెప్పుకోలేం. కొన్ని లోపాలు మనతో ఉంటాయి, కానీ మనకి ఏవైతే ఉన్నాయో వాటితో ఆనందించటం ముఖ్యం. అంటే జీవితంలో చాలాసార్లు మీతో చెప్తాను, మన జీవితం గెలుపోటముల సంగతి పక్కన ఉంచితే మన జీవితంలో అనేక పాత్రలు ఉంటాయి. జీవితమే ఒక నాటకం అంటారు. అనేక పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలన్నీ కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళతో పాటు వాళ్ళని సంతృప్తి పరిచే క్రమంలో మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం. మనదే నేను చెప్పాను మీకు ముందే, ఖచ్చితత్వం మన జీవితంలో ఉండదని. అంటే మనతో ఆధారపడే వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాం అంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు. అది కేవలం కుటుంబ సభ్యుల కోసం మనం ఈ ఖచ్చితత్వాన్ని కోల్పోతున్నామా, పర్ఫెక్ట్నెస్ని కోల్పోతున్నామంటే అది నిజం కాదు. కానీ కారణాలు ఏమైనా, లేదా మనం మానవీయ కోణంలో ఆలోచించినందువల్ల కానీ, లేదా మన కళ్ళెదుటి వాడు ఇబ్బందుల్లో పడకూడదని కానీ వాడు చెప్పిన మాటలను బట్టి మనం ఖచ్చితత్వాన్ని కోల్పోతాం. బట్ అందుకే చెప్తున్నాను, మనం ఖచ్చితం కాదు. మనం ఖచ్చితం కానప్పటికీ మనకి చాలా విషయాల్లో మేలు జరుగుతూనే ఉంటుంది. వాటితో సంతృప్తి పడాలి. చాలా సందర్భాల్లో మనం చేసే మొదటి పొరపాటు, మన కోసం కాకుండా ఇతరులను సంతృప్తిపరచడానికి మెహర్బానికి అప్పులు చేస్తాం, లేకపోతే ఇతరత్ర చేస్తాం. మన నాలుకని విదిలిస్తాం. చెప్పాను కదా, నాలుక చాలా ప్రమాదకరమైంది, విషపూరితమైంది. ఇటువంటి క్రమాల్లో చాలామంది ఈ మధ్య వింటున్నాను, చిన్న చిన్న విషయాలకి ఇంత క్రితం కనిపించిన వాడు మళ్ళీ మరుక్షణం కనిపించడు, తెల్లారి వాడు కనపడలేదు. ఏంటంటే వాడు భౌతికంగా లేదని చెప్తారు. చూడండి, మనం చేసిన తప్పులు లేదా మనం ఖచ్చితత్వం కోల్పోయినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొంటాం. కానీ మన జీవితాన్ని మనకుగా అంతం చేసుకోవటం సరికాదు. ఎందుకంటే ఎవరు తమ జీవితంలో